రూపాయలు. అన్నోజిగూడలో భూ మాఫియా బరితెంకిప్పు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే అక్రమార్కులకు వరం. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కానీ అధికారుల అండదండ లేకపోతే ఇంత యథేచ్ఛగా ఇన్ని కోట్ల విలువైన భూములను చెరపట్టరు ఎవరైనా కూడా. సో అక్కడ ఒక పెద్ద ఒక చెయ్యి ఉంటేనే, అంటే ఇట్లాంటి అధికారులు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఈ విధంగా రెచ్చిపోతారు ఈ కేటగాళ్ళు. హైడ్రాకి ఫిర్యాదు చేసిన స్థానికులు. మీనామేషాలు లెక్కిస్తున్న హైడ్రా, చర్యలు తీసుకుంటామంటున్న తహసీల్దార్. నిన్న కూడా మనం కవరేజ్ చేసినాం. అన్నోజిగూడలో 200 కోట్ల ప్రభుత్వ భూమిని చెరబట్టిరు కొంతమంది భూమాఫియాలని చెప్పేసి. మరొకసారి మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు 2 సంయుక్తంగా పోరాటం చేస్తా ఉన్నాయి ఇక్కడ స్థానికుల కోసం. సో ఒకసారి వార్త చదువుదాం. గట్కేసర మండలం అన్నోజిగూడలో భూమాఫియా ప్రభుత్వ భూములను తెగనమ్మి కోట్ల రూపాయలు దందుకుంది. సుమారు 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కృష్ణారెడ్డి అనే రియల్టర్కు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల ఆ భూమిని ప్రభుత్వ భూమిగా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అప్పటి రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై క్రయ విక్రయాలకు సహకరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1954 సంవత్సరం నుంచే సంబంధిత లంచాల మత్తులో తూగుతూ ఆనాడు 1954 సంవత్సరం నుంచే సంబంధిత రెవెన్యూ రికార్డులో ఈ భూమి ప్రభుత్వ భూమిగా నమ్మదే ఉండగా లంచాల మత్తులో తూగుతూ ఆనాడు విధులు నిర్వహించిన కొందరు రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకొని అక్రమ లావాదేవీలకు అవకాశం కల్పించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇదే అదునుగా భావించిన కేటగాళ్లు లింకు డాక్యుమెంట్ల కోసం బినామీల పేర్లపై భూములను బదలాయించి అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రెవెన్యూ రికార్డులు ప్రభుత్వ భూమిగా స్పష్టంగా చూపిస్తుండగా మరోవైపు ఆ భూమిపై క్రయ విక్రయాలు ఎలా జరిగాయి, అనంతరం అదే భూమిని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఎలా చేర్చారు అనే ప్రశ్నలు స్థానికుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ భూమిగా ఉన్న భూమికి రిజిస్ట్రేషన్లు జరగడానికి కారణమైన పరిస్థితులు, అప్పటి అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ భూమి రెవెన్యూ రికార్డులో ఎవరి పేరుపై ఉంది, గతంలో ఎవరెవరి పేర్లపై క్రయ విక్రయాలు జరిగాయి, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇది కథ. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ కేటగాళ్లకు ఈ రియల్ మాఫియా దందాలు వేసేటోళ్లకు అక్కడ ఒక వరంగా మారిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరం అయితే అక్కడ స్థానికులకు అది శాపంగా మారింది. పేదోడు చిన్న గుడిసేసుకొని అది చేస్తేనే హైడ్రా వచ్చి కూలగొట్టి వాళ్ళు ఎల్లగొడతారు కట్టుబట్టలతోని. ఇది ప్రభుత్వ భూమిని వందల ఎకరాలు వాళ్ళు కాజేస్తున్నారు. 100 కోట్ల విలువ చేసే భూములను వాళ్ళు కబ్జా చేస్తున్నారు యథేచ్ఛగా. ప్రభుత్వ భూముల రికార్డులు చూస్తేనేమో అదేమో ఆ విధంగా ఉంటే వీళ్ళు ఏ విధంగా ఎనిమోస్ ఇచ్చారు? అక్కడ ప్రభుత్వం ఏమో, అక్కడ అధికారులేమో, కలెక్టర్ ఏమో ఏం చెప్తాడు, అది నిషేధిత ప్రాంతం, అక్కడ ఎవరు కూడా కట్టుకోనికి ఆప్షన్ లేదు అని చెప్పేసి ఓవైపు వాళ్ళు చెప్తారు, కలెక్టర్ చెప్తారు. ఇక్కడేమో ఈ అధికారులేమో వీళ్ళకు ఎనిమోస్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పేసి. మరి ఇక్కడ ఎవరు దొంగలు ఎవరు లంగలు ఆటలు ఆడతారు ఇక్కడ. అంటే అధికారుల మధ్య ఒక కరెక్ట్ క్లారిటీ లేదు, అది ఏ భూమి కాదనేది. ఒక అధికారేమో అది నిషేధిత ప్రాంతం అంటాడు, ఇంకో అధికారేమో అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ లింక్ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఎన్ఓసి ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వానే తాను సంతకం పెడతాడు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు మరి ఎవరు వాళ్ళు అధికారులు అంటే మీకు ముడుపులు ముడితే, మీకు డబ్బులు ముడితే వీళ్ళు ఈ ప్రభుత్వ ఉంటుంది కదా, ఈ చార్మినార్ కూడా ఆఖరికి అమ్మేస్తారు. చార్మినార్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. గోల్కొండ కూడా తీసుకోరు, ట్యాంక్ బండ్ కూడా తీసుకోరు అంటారు అధికారులు. డబ్బులు ఇస్తే హైదరాబాద్ని మొత్తం తీసుకోరంటారు. అట్లుంది కథ. ఇక్కడ ఇంత దారుణమా? స్థానికులు మొత్తుకుంటారు అక్కడ. మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. చూడండి, ఇగో మా ఏఎన్ఎన్ మన మహాపత్రిక ఎన్ని రోజులు దీని గురించి ప్రస్తావించింది చూడండి. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ అన్నోజిగూడలో ప్రభుత్వ భూముల వ్యవహారం
రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే సుమారు 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై అక్రమ క్రయ విక్రయాలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారగా తాజాగా వెలుగులోకి వస్తున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ రికార్డులు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఎన్కంబరెన్స్ రికార్డుల ప్రకారం 2006లో డాక్యుమెంట్ నెంబర్ 0102 ద్వారా సర్వే నెంబర్ 90లో 5.11 ఎకరాలు, సర్వే నెంబర్ 91లో 16 గుంటల భూమికి సంబంధించి సేల్ అగ్రిమెంట్ విత్ పొసెషన్ నమోదైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే భూమి రెవెన్యూ రికార్డులో 22A నిషేధిత జాబితాలో ఉండడం అనేక ప్రశ్నలకు కారణమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ భూమిగా నమోదై ఉండగా మరోవైపు భారీ స్థాయిలో లావాదేవీలు ఎలా జరిగాయనే అంశంపై స్థానికులు సమాధానాలు కోరుతున్నారు. హైడ్రా స్పందనపై అనుమానాలు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రహదారి ఆక్రమణలపై స్థానికులు హైడ్రా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం ఎలాంటి ఉల్లంఘనలు లేవని నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా ఏం చెప్తుందంటే, క్షేత్రస్థాయిలో మేము పరిశీలించినాం, అదంతా కరెక్టే ఉంది, వాళ్ళు నిజాయితీ పరులు, వాళ్ళు నీతివంతులు, డాక్యుమెంట్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, వాళ్ళు ఏం తప్పు లేదు అని చెప్పేసి హైడ్రా చెప్తుంది. ఓవైపు వాళ్ళు లింక్ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి అటు స్థానికులు చెప్తారు. ఇప్పుడు ఒక పేపర్ ఉంది, డాక్యుమెంట్ ఉంది. ఈ మధ్యకాలం మనకు తెలుసు కదా డాక్యుమెంట్లు ఎట్లా తీసుకోవచ్చు. వాడు సొంత భూమిలో కూడా వాడు కొనుక్కుంటే కూడా వీడు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నాదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రోజులు ఇవి. మరి ఆ మాత్రం కోట్ల విలువైన 100 కోట్ల భూములు చెరబట్టినోనికి ఆ మాత్రం డాక్యుమెంట్ తయారు చేసుకుని తెలియదా? హైడ్రా కూడా మరీ దారుణం. కాకపోతే ఎన్నిసార్లు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు మరి 100 కోట్ల విలువైన భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి హైడ్రాకు తెలియదా? జస్ట్ ఒక్కసారి చూసి ఇడిచిపెడితే ఎట్లా? ఇందాక నేను చెప్పినట్టు చిన్న చిన్న పసిపిల్లలు, వృద్ధులు కట్టుబాటలతో బయటికి వెళ్ళగొట్టి ఇల్లు ఊలగొట్టి ఎన్నో కాడ మూలకి ఇట్లా వేసుకుంటే, గుడిసెలు వేసుకుంటే, మరి వాళ్ళ మీద అంతా పవర్ చూపిస్తే మరి ఇక్కడ ఇంత కేటగాళ్ళు ఇంత అరాచకం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమిని చెరబడితే వీళ్ళ మీద ఎందుకు చేయట్లేదు? పరిశీలించి వాళ్ళు నిజాయితీ పరులు అంటే అయిపోదు కదా? ఆ డాక్యుమెంట్లు మరొకసారి పరిశీలించాలి కదా? కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములపై వివాదాలు కొనసాగుతుండగా హైడ్రా వ్యవహరించిన తీరుపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉన్న సర్వే నెంబర్లపై ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినప్పటికీ హైడ్రా ఎందుకు లోతైన విచారణ చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు, పత్రాలు, రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం పై పరిశీలనతో వ్యవహారాన్ని ముగించడం వెనుక కారణాలు ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు బలహీనల దగ్గరేమో హైడ్రా బలంగా పనిచేస్తుంది, బలవంతుల దగ్గరేమో హైడ్రా బలహీనంగా పనిచేస్తే ఎవరు చదువుకోని కూడా అనుమానం వస్తుంది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఆస్తిగా మార్చారా? 1954 ఉంచే రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉన్నట్టు చెబుతున్న భూములపై తర్వాత కాలంలో క్రయ విక్రయాలు జరగడం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. లింకు డాక్యుమెంట్లు లేకుండానే బినామీల పేర్లతో లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారిని మింగిన నిర్మాణాలట. అదే ప్రాంతంలో ప్రజా వినియోగానికి ఉద్దేశించిన ప్రధాన రహదారిపై ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. హోటల్ తులిప్స్, ఇది కట్టింది ఎక్కడే పన్నా, ఇది ప్రభుత్వ రహదారి పైన, మెయిన్ రోడ్డు పైన ఇది ఆక్రమంగా కట్టారు. ఇది ఆక్రమించుకొని అక్రమంగా కట్టినటువంటి నిర్మాణం తులిప్స్ హోటల్ కూడా. ఇది రహదారి. ఇంత దారుణమా? ఇది జనాలు పోయేటువంటి రోడ్డు మీద మధ్యన ఈ తులిప్స్ హోటల్ కట్టారు. హోటల్ తులిప్స్ నిర్మాణాలు రహదారి పరిమితులను దాటి ఉన్నాయనే ఫిర్యాదు వచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం స్థానికులను ఆందోళన గురిచేస్తుంది. ఆందోళన ఏమున్నది? ముట్టినాయి, తులిప్స్ హోటల్లో ఇచ్చారు డబ్బులు, అక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, 200 కోట్ల డబ్బులు ఇచ్చారు అధికారులకు. సపరేట్ ఉంటారు. ఇంకేమున్నదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ వ్యవహారంపై స్పందించిన సంబంధిత తహసీల్దార్ ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించబోమని, వాస్తవాల నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంబంధిత రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. చూద్దాం మరి దీనిపైన ఏ విధంగా చేస్తారు, ఎట్లా స్పందిస్తారని చూద్దాం.
ఇది రోడ్డు పైన తులిప్స్ హోటల్ చేసినటువంటి ఘనకార్యం ఇది. ఏఎన్ఎన్ మహాపత్రిక ఇచ్చినటువంటి కవరేజ్లు, నాన్ స్టాప్ కవరేజ్లు. ఇది అక్కడ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం భూమి ఎక్కడ ఉన్నది అక్కడ. ఇదంతా కథ. ఈ రెడ్ మార్కేషన్ చూసుకోండి ఒకసారి. సో ఈ అన్నోజ్గూడలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను, ఈ అన్యాయాన్ని, ఈ భూ కబ్జాను, చెరబట్టినటువంటి దుండగులను వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు సహకరించినటువంటి అధికారులపైన కూడా వేటు పడాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆ ప్రభుత్వ భూమిని వారి నుండి లాక్కొని అది ప్రభుత్వ భూమి స్వాధీనంలోకి తీసుకొచ్చే వాళ్ళకు కూడా ఈ తహసీల్దార్ కావచ్చు, హైడ్రా కావచ్చు, అధికారులు మొత్తం కూడా ప్రయత్నించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. పెద్దికి కన్నీటి వీడుకోలు, జనసంద్రంగా మారిన నర్సంపేట. ఉద్యమ నేతకు కడసారి వీడుకోలు పలికేందుకు పోటెత్తిన జనం. వస్తున్న నయనాల మధ్య పెద్ది అంతిమయాత్ర. ప్రభుత్వ లాంఛనాలతో అంతర్క్రియలు. పార్థివ దేహానికి నివాళులు అర్పించిన